హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం. రామోజీ ఫిలిం సిటీ ఫుల్గా నేను ఒకే వీడియోలో పెట్టాలని చూశాను. ట్రై చేసా, అవ్వట్లేదు. అందువల్ల నేను కొంచెం బిట్లు బిట్లుగా పెట్టాల్సి వస్తుంది. ఈ మధ్య నాకు కుదరలేదు 3 డేస్గా, అందుకని ఇది ఎడిటింగ్లోనే వదిలేశాను. అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేస్తున్నా. ఇది ఇలా ఒక చోట నుంచి ఒక చోటకి జర్నీ అనేది లెంత్ని కట్ చేసి మరీ పెడుతున్నా, అయినా పెద్దగా అవుతుంది. చూసిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి తెలుసు కదా ఎన్నో ఎకరాలు ఉంటుంది. అదంతా బస్సుల్లో తిప్పి ఒక్కొక్క ప్లేస్కి తీసుకెళ్ళి చూపిస్తారనమాట. ఇప్పుడైతే ఒక ప్లేస్కి వచ్చేసాం, అందరు వెళ్తున్నారు లోపలికి. మనం వెళ్ళి చూసేద్దాం రండి. ఏం చేస్తాం, ఈ ప్లేస్ డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా డ్యాన్స్ వచ్చేలాగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఎవరు పాటుకోవాలో ఎంజాయ్ చేసేసి ఉన్న కాసేపు ఇలా డ్యాన్స్ చేసేసి వెళ్ళిపోతారు, ఎవరిష్టం. అలా ఉంటుంది మరి ఈ ప్లేస్. వాళ్ళు పెట్టే మ్యూజిక్ అలా ఉంటుంది. అది కాపీరైట్ వస్తుందేమో అని అది రిమూవ్ చేసా. మనం చాలా మూవీస్లో చూస్తుంటాం ఈ ప్లేసెస్ని, కాకపోతే వాళ్ళు కలరు డెకరేషన్ మారుస్తారు. అదే అన్నమాట, ఇది పబ్బు క్లబ్బు అంటుంటారు కదా, దీన్నే అలాగా సెట్ చేస్తారు. ఇలా కాసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. ఎవరైనా చూసారా, పరుగు పోయింది, నాకు డ్యాన్స్ రాదు కదా అనేసి. ఏం చేస్తాం, మీరు కూడా ఏమనుకోకండి, ఏమనుకోలేదు కదా. అలా చూస్తూ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నారు అందరూ. తొందరగా ఎందుకు వెళ్తున్నారు అంటే చాలా చూడాల్సినవి ఉన్నాయని. నాకేమో నచ్చిన ప్లేస్లో చాలాసేపు ఉంటున్నా, అందువల్ల కొన్ని ప్లేసెస్ మిస్ అయిపోయినాయి అని అర్థమైంది లాస్ట్లో. ఇప్పుడు మొత్తం మనం తిరిగేసి వచ్చాం కదా, ఇక్కడ ఆకలిస్తే ఏదైనా జ్యూసెస్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ తినేసేయచ్చు. నాకు తెలిసి ఒకటే చెప్పగలను, ఇదంతా ఒక్కరోజు రామోజీ ఫిలిం సిటీ ఫుల్గా ఒకరోజు చూడటం కుదరదు, ఎంత ఫాస్ట్గా చూసినా కూడా. ఇది తర్వాత మనం యూరోప్ వచ్చేసేయచ్చు. ఏంటి, పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా వచ్చేసేయచ్చు ఏంటంటారా? మనం పాస్పోర్ట్ వీసా లేకుండా యూరోప్కి వచ్చేసాం. మొత్తం యూరోప్ లాగానే ఉంటుంది, అన్ని డమ్మీసే, నిజాలు అనుకోవద్దు. ఇదంతా యూరోప్ స్ట్రీట్. యూరోప్లో ఒక స్ట్రీట్లో మనం నడిచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. మనకి కౌంటర్ దగ్గర ఒక బుక్ ఉంటుంది, రూట్ మ్యాప్ బుక్ అనమాట. అది తీసుకున్నామనుకో మనకు కన్ఫ్యూషన్ ఉండదు. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారు, నెక్స్ట్ మనం ఏం చూడాలి అని అన్ని బుక్లో ఉంటాయి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతాం. ఒక షో ఉంటుంది, చూద్దాం ఎలా ఉంటుందో. లోపలికి మనం ఎంటర్ అవుతాం. ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళగానే క్యూ కనిపించింది,
2-3 లైన్స్ ఉన్నారు. నేను కూడా త్వరగా వెళ్ళిపోయాను క్యూలోకి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చాక క్యూ ఆగింది. ఇంకా షో వేస్తున్నారు అనమాట లోపల. ఆ షో వాళ్ళు చూసేసిన తర్వాత నెక్స్ట్ మమ్మల్ని వదులుతారు. బోర్ కొట్టకుండా లైన్లో స్క్రీన్స్ 2 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక షో చూపిస్తున్నారు. వెయిట్ చేస్తున్న ఫీలింగ్ రాకుండా, బోర్ కొట్టకుండా అనమాట. షో అయిపోవటంతో మనల్ని క్యూలో నుంచి వదిలేరు. మనం వెళ్ళి చూసేయచ్చు. ఇప్పుడు మన కోసం షో రెడీగా ఉంది. రండి, అందరూ వచ్చేసి చూసేసేయండి. చాలా బాగుంటుంది. ऊपर के ऑप्टिक कैमरास आर्टिस्ट के मूवमेंट को ट्रैक करते हैं, उसकी ब्लैक सूट पर लगी हुई छोटी ऑप्टिक सेंसर्स की मदद से. Therefore, movement done by the artist, the same movement is done by the avatar character on the screen. Artist जैसे मूवमेंट करेगा, same movement avatar character करता है स्क्रीन पर. Now look in front of you, see the blue color wall, 3-side background of the artist. These are the blue chroma screens. So हम इन क्रोमा स्क्रीन्स को यूज करते हैं एलईडी स्क्रीन पर अवतार कैरेक्टर के बैकग्राउंड को चेंज और अपडेट करने के लिए. फिलहाल आप देख सकते हैं येलो फ्लावर्स एंड द नेचर. नाउ लुक एट द चेयर. कुर्सी को देखिए, इट आल्सो हैज ऑप्टिक सेंसर्स. सो एज द आर्टिस्ट इज मूविंग द चेयर, यू कैन सी इट ऑन द स्क्रीन एज अ रॉक. चेयर को आप स्क्रीन पर देख सकते हैं बड़े पत्थर की तरह. आपने मूवीज देखे होंगे, रावण, रोबोट, किंग कॉन्ग, हल्क, अवतार, एवेंजर्स, जस्टिस लीग, पायरेट्स ऑफ द कैरिबियन, प्लैनेट ऑफ द एप्स. ऐसे मूवीज के शूटिंग के वक्त एक्टर एक्ट्रेसेस, हमारे हीरो हीरोइन ऐसे ब्लैक सूट पहनते हैं एक्टिंग करते वक्त फॉर द एनिमेशन पर्पस. सो दिस इज योर फर्स्ट स्टेज मोशन कैप्चर स्टूडियो. थैंक यू एवरीवन. So please proceed to your right side of the second stage. మూవీ మ్యాజిక్ బాగుంది కదా. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాప్ బుక్ తీసుకున్నాను కానీ నేను బ్యాగ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏం చూస్తున్నానో నాకే తెలియదు. అందుకే ఆశ్చర్యపోతూ వస్తున్నా, ఈ గ్రీనరీ ఏంటి అని. ఏంటి ఇదంతా అని అర్థమయ్యే లోపలే 2 స్క్రీన్లు కానొచ్చాయి. వీళ్ళందరూ ఎందుకున్నారు, అసలు ఏం చూస్తున్నారు అని నాకు అర్థం కాలేదు. నేను ఫోన్లో చూస్తున్నా అనమాట, రియల్గా చూడట్లేదు. ఇంకా ముందుకు అట్లా వచ్చాను. అరే ఏంటి వీళ్ళు కనిపిస్తున్నారా లేకపోతే ఇంకెవరన్నా కనిపిస్తున్నారా అనేసి నేను దగ్గరికి వెళ్ళి చూడటం జరిగింది. అప్పుడు ఒక క్లారిటీకి వచ్చాను. ఈ స్టూడియోలోకి ఎవరు ఎంటర్ అవుతారో వాళ్ళే కనిపిస్తున్నారని ఒక క్లారిటీ వచ్చేసింది. నా వరకు నేను వీడియోస్ తీసుకుంటుంటే వాళ్ళు టైటానిక్ షిప్లో నించున్నట్టుగా నించున్నారు. ఇదే హైలైట్ అయిపోయింది షార్ట్ వీడియోలో. నేనైతే వాళ్ళని తీయాలని తీయలేదు. ఫోన్లో చూస్తూ అక్కడ ఏం పట్టుకుంటున్నాను నేనే చూడలేదు. కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పట్టుకోవద్దు అని చెప్పారు. అప్పుడు చూశాను ఏం పట్టుకున్నానా అని. లండన్లో ఒక ఏరియా, ఒక బ్రిడ్జి అని అర్థమైంది. పక్కన చూసారా, ఎక్కడ వాటర్ లేవు, అంత గ్రీన్ షీట్. బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు మనం ఎక్కడున్నాము అనేది. చూస్తున్నారా ఇప్పుడు ఎలా కనిపిస్తుంది.
స్టూడియో ఫుల్గా చూపిస్తున్నాను కదా, నేను కూడా అక్కడ నించొని చూస్తున్నా స్క్రీన్లో. చాలామంది అలా నించుంటున్నారు కదా కదిలాడకుండా, ఎందుకంటే ఫోటో బయట తీసుకుంటారనమాట కావాలి అనుకున్న వాళ్ళు. గ్రీన్ మ్యాట్ అంతా రిమూవ్ చేసి ఫోటో మాత్రమే ఇస్తారు. నేనైతే 2-3 గ్రూపులు వచ్చిపోయేదాకా నేను అక్కడే ఉన్నాను. ఇలా టైం వేస్ట్ చేశాను అనమాట, ఫస్ట్ టైం పోయాను కాబట్టి. మీరు త్వరగా చూసారంటే మీకు చాలా కవర్ చేసే ఉంటాయి. ఎప్పుడైనా మీకు కుదిరి టైం సెట్ అయ్యి వెళ్ళారంటే కొన్ని ప్యాకేజీలు ఉంటాయి, ప్యాకేజీని బట్టి రేట్లు ఉంటాయి అన్నమాట. నేనైతే స్టూడియో టూర్ అని తీసుకున్నాను, అందుకే ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నాను. మార్నింగ్ 10 to 5 PM అన్నమాట టైమింగ్స్. నాకైతే దగ్గర 7 అయింది. మళ్ళీ ఫుడ్ అవన్నిటికీ కలిపి 2000 ఉండాలి. ఎంత తక్కువ తిన్నా కూడా. ఫుడ్ కొంచెం కాస్ట్ ఉంటుంది బయటికి స్టూడియోకి. నాకు ఈ ప్లేస్ కూడా బాగా ఎంజాయ్ చేశాను అనిపించింది. అయితే ఎంజాయ్ చేశానులే. లండన్ బ్రిడ్జ్లో ఎంత బాగా ఎంజాయ్ చేశాను చూడండి మీరే. అందరూ ఉండి వెళ్ళిపోతున్నారు చూసి. నేనైతే అక్కడే ఉండిపోతున్నాను బాగుందని. ఇక్కడ గ్రీన్ మ్యాట్ని రిమూవ్ చేసి మనకి కావాలంటే ఇస్తారు ఫోటోనో వీడియోనో, లండన్ బ్రిడ్జిలో ఉన్నట్టుగా. ఇక్కడ ఒక లవ్ సింబల్ ఉంది, దాని మీద చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. క్యూ అన్నమాట. నేను కూడా ఒక వీడియో తీసుకున్నాను. బాగుందా? సరిగ్గా తీయలేదు తీసేవాళ్ళు, తీయమని ఇస్తే. వచ్చి ఉంటుందిలే అనుకున్నా, ఎడిటింగ్లో అర్థమైంది సరిగ్గా తీయలేదని. తర్వాత ముందుకు వచ్చేసాను. చాలామంది స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నారు. నేనైతే నాకు ఓపిక కొంచెం తగ్గింది. నేను అంత మళ్ళీ అది కాక అట్లా కూడా టైం వేస్ట్ చేయొద్దులే అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను అనమాట, వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. స్ట్రీట్ ఎండింగ్ అవుతున్నట్టుంది. ఇక్కడ జ్యూసెస్ ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు. అసలు టీ కాఫీ మాత్రం మీరు ఆశ పెట్టుకోవద్దు, అసలు బాగుండవు. నేను 2 చోట్ల తాగాను. ఒక చోట బాగలేదని ఇంకొక చోట తాగితే అంతా అట్లాగే ఉంటుందని చెప్పారు. ఏదో అస్సలు బాగాలేదు, చెప్పడానికి కూడా బాగాలేదు, అలా ఉంది. నాకైతే నచ్చలేదు.
ఇంట్లో మనం పెట్టుకున్నట్లు లేదు. మళ్ళీ వచ్చేసి గమ్ గమ్గా ఉంది. ఏంటి అంటే మిల్క్ పౌడర్ అన్నారు. మిల్క్ పౌడర్ అట్టు ఉంటుందా? నాకు అర్థం కాలేదు. నేను హౌస్లో మిల్క్ పౌడర్ వాడతాను, అట్లా ఉండదు. మనం స్ట్రీట్ అంతా తిరిగాం కదా, ఇక్కడ చాలామంది కూర్చొని రిలాక్స్ అయ్యి ఏం కావాలో తినేసి వెళ్తారు. నేను అదేంటి ప్లాస్టిక్ రియల్ అని చెక్ చేశాను. ఇప్పుడు ఎక్కడికబ్బా అనుకునే లోపల ఎయిర్పోర్ట్కి వచ్చేసాము అలా నడుచుకుంటూ. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అని చూద్దాం. మూవీస్లో ఎయిర్పోర్ట్ సీన్ ఉంటుంది కదా, అది ఇక్కడ తీస్తారనమాట. నేను ఇక్కడ కాఫీ తాగాను. ఇక్కడ కాఫీ తాగి ఇంకా స్టార్ట్ అయ్యాను. ఫ్లైట్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. చూస్తున్నారా? మనం రియల్ ఫ్లైట్ నేను పెట్టాను చూసారా ఓల్డ్ వీడియోస్లో, అలాగే ఉంది సేమ్. చైర్స్ కూడా అలాగే ఉన్నాయి. మీకు అర్థమవుతుంది దేని తర్వాత దేనికి వెళ్ళి చూస్తున్నాము. ఎయిర్పోర్ట్ దగ్గర అంతా చూసిన తర్వాత మనం బస్ ఎక్కాలి. బస్ ఎక్కిన తర్వాత హవా మహల్కి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు నేను కూడా హవా మహల్లో ఉన్నాను. మనం వీడియోలో చూసేద్దాం. బస్ జర్నీలో కూడా 2 సైడ్స్ మంచి గ్రీనరీ ఉంటుంది. చాలా మంచి మంచి కొన్ని చెప్తూ ఉంటారు, ఇది అని. అక్కడంతా ఆపి చూడటానికి ఉండదు. వాళ్ళ మన మ్యాప్లో ఏమున్నాయో అవే చూపిస్తారు, అక్కడే ఆపుతారనమాట బస్సుల్ని.
మూవీ లొకేషన్స్ బాగున్నాయి కదా చాలా. నేను కూడా ఇలాగా నడిచెళ్ళాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నా వాళ్ళందరినీ పంపించేదాకా. ప్రతి చోట వెయిటింగ్ అనేది ఉంటుంది. మనకు ఒక లొకేషన్లో ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవాలి అంటే అందుకే టైం చాలా అయిపోతుంది అన్నమాట. అందరినీ పంపించేసి నేను చూడండి ఎలా వస్తున్నానో. నుంచి హవా మహల్ ఫుల్గా చూసేయండి. మీకు చూపించడానికే ఇలాగా తీశాను. బాగుందా? హిమ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ పోతుంది. హవా మహల్లో నుంచి బయటకు వచ్చాను గార్డెన్లోకి. వేరే వాళ్ళు హెల్ప్ తీసుకున్నాను. బాగా తీస్తారు అనుకున్నా, కానీ ఈ విధంగా తీశారు. అడ్జస్ట్ అవ్వండి. నా వీలైనంత వరకు ఎడిటింగ్లో మొత్తం చూపించాలని చూశాను. వీడియో తీస్తేనే కదా వస్తుంది. వెళ్ళి అంతా చూడొచ్చు. నేను గార్డెన్లోకి కింద స్టెప్స్ ఉన్నాయి, దిగుతున్నాను. చిన్న చిన్న వీడియోస్ షూట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఏదో ఇక్కడైతే ఎంత తీయాలనుకున్నా తల్లకాయ రాలేదు, హెడ్ మిస్ అయిపోయింది. దూరం లాంగ్ నుంచి మీకు కనిపించుంటుంది. వాళ్ళకి చెప్పించాను ఇలా తీయండి కొంచెం అని, కానీ ఇలా తీశారు. అడ్జస్ట్ అయిపోండి. పాపం వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ లాంగ్ నుంచి హెడ్ కనిపించింది, మళ్ళీ నేను కదిలేసి ఇలా హెడ్ కనిపించకుండా పోయింది. నేను వెళ్తుంటే అట్లాగా. సరే ఓకే, మీరు ఇలా అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడు చూడండి లాంగ్లో మళ్ళీ హెడ్ కనిపించకుండా ఉంటుంది. చాలా ట్రై చేశాను, అవ్వలేదు. తర్వాత లోపలికి ఇంకో గార్డెన్ ఉంటుంది, వెళ్ళొచ్చు. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు జపనీస్ గార్డెన్లోకి వెళ్ళాలన్నమాట. ఇది గ్రౌండ్లా ఉంది. షూటింగ్కి కావాల్సినప్పుడు ఆ గ్రౌండ్ వాడుకుంటారనుకుంటా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే జపనీస్ గార్డెన్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పటికే 4:30 అట్లా అయిపోతుంది. 5:30 కల్లా క్లోజ్ చేస్తారంట ఇవన్నీ. అందుకే త్వరగా చూడాలి అని చెప్పేసి వెళ్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో జపనీస్ గార్డెన్ని నుంచి నెక్స్ట్ ఇంకా వచ్చేసి చాలా ఉన్నాయి. అస్కారీ గార్డెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి. ఇంకొక వీడియోతో మీ హిమ. ఫిలిం సిటీలోనే ఇంకొక వీడియో ఉంటుంది, మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది జపనీస్ గార్డెన్. కొత్తగా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.